ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 19. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15:2. ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది. ఒక రోజున ఒక ద్రాక్ష తోట ప్రక్కగా నడిచి వెళుతూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె. నేలంతా పిచ్చి మొక్కలు గట్టి పెరిగి ఉన్నాయి. తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తున్నది. ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు. నా ప్రియ కుమారి, నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ. అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో. ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావలసిన పంటంతా వచ్చేసిన తరువాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు. దాని కలుపు తీయడు, ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు, ఎరువు మందుల్ని వేయడు. ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు. ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు. బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట. అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా? శంకలు వదిలిన ఆ హృదయం అరిచింది, వద్దు ప్రభువా. ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు, ఆ కొమ్మే మరిన్ని ఫలాలను ఇస్తుంది. నీ ఆనంద జీవితం కూలిపోయిందా? నీ ఆశలు అడియాశలైనాయా? నీ కలలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు. ఇది దేవుని పనే. ఆయన చేతుల్లో కత్తెర ఉన్నది. కొంత ఫలించని నీ జీవితం మరింత ఫలభరితమవుతుంది. ఆమెన్.